వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం చాలా ప్రివేలింగ్ గా చూస్తూ ఉన్నాము. చాలా వరకు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత కానీ చాలా మంది రియలైజ్ అవ్వట్లేదు అది దేని వల్ల వచ్చింది అన్నది. సో అలా కాకుండా అంతవరకు కూడా మనం తీసుకువెళ్లకుండా ప్రతిరోజు మనం ఎలా కేర్ఫుల్ గా ఉండొచ్చు, ఎట్ ద సేమ్ టైం లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మంచి మంచి రెసిపీస్ ని, టేస్టీ రెసిపీస్ ని ఎంజాయ్ చేస్తూ ఎలా మనం డైట్ ని ప్లాన్ చేసుకోవచ్చు అనేది హెల్దీ అండ్ టేస్టీలో ప్రతిరోజు నోట్ చేసుకుంటున్నారు కదా. మరి ఇవాళ కూడా 2 వండర్ఫుల్ రెసిపీస్ తో రెడీగా మేము ముందుకు వచ్చేసాం. సో స్టార్ట్ చేసేద్దాం మరి ఇంకా లేట్ చేయకుండా. సో హాయ్ గౌరీ. హాయ్ మంజుష. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ టుడే. Sure. మరి ఈ రోజు ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ ఫస్ట్ రెసిపీ చాలా మంది అదే కదా ఇప్పుడు బర్గర్స్, ఈ బ్రెడ్స్, వైట్ ఫ్లవర్స్ అంటే ఈ మైదాతో చేసిన వాటి వెజిటబుల్స్ తో పెట్టినా కూడా లాట్ ఆఫ్ ఫ్యాట్స్ మనకి వస్తాయి అన్నమాట. అవును, దానివల్ల అప్పటికప్పుడు చాలా ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ మళ్ళీ కంటే కూడా ఇది చాలా డేంజరస్ గా అయిపోయింది. తిన్నప్పుడు మాత్రమే ఫీలింగ్ గా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది ఇమీడియట్ గా. దానివల్ల ఇన్న డే క్యాలరీ కంటెంట్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా. సో అందుకని ఇవాళ మనము ఓట్స్ బేస్డ్ గా ఇప్పుడు చెప్పే క్యారియర్స్ ఇవి అవి తీసుకెళ్తే మంచిది అని. సో అలా క్యారియర్ లోకి ఒక మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అంటే ఇది ఒక చాలా మంచి రెసిపీ అవుతుంది అనమాట. సో అది మనకి ఎగ్ ఓట్స్ ఉప్మా చేసుకోబోతున్నాం. ఎగ్ ఓట్స్ ఉప్మా. ఆబ్వియస్ గా ఓట్స్ ఉప్మాలో వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలని చెప్తూ ఉంటాము, బట్ ఇంకొంచెం మంచిగా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అన్నమాట. నేను తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్ మనం స్టార్ట్. ఓకే, సో ఇది మన హెల్దీ ఇంగ్రీడియంట్స్. ఎస్, సీరియస్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే చాలా మంచి వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎగ్ ఉంది అండ్ కలర్ఫుల్ గా క్యాప్సికమ్ కూడా ఉంది. ఉప్మాలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఎలా బ్లెండ్ చేస్తున్నాం అన్నది ఫస్ట్ మనం చేయాల్సింది ఓట్స్ లో కొంచెం మనము హాట్ వాటర్ వేసుకున్నాము. బికాస్ చాలా మందికి ఓట్స్ అలా జిగురుగా ఉంటే అలా ఉప్మా తినడం నచ్చదు. సో కొంచెం పొడిలాడుతూనే నచ్చుతుంది, స్పెషల్లీ ఓట్స్ తో. కాబట్టి వాటర్ వేసేసుకున్నాము. అండ్ ఎగ్ ఏమో మనం లాస్ట్ లో వేసుకుంటున్నాము స్క్రాంబుల్ చేసి. ఓకే, కాబట్టి కొన్ని వేసాను. సో ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసేసుకుందాము. జీలకర్ర వేసుకుందాం ఫస్ట్. ఓకే, కొంచెం బాగా వేసుకోవచ్చు బికాస్ మనం మెయిన్ గా జీరా ఫ్లేవర్ ఎక్కువ ఇస్తున్నాం అనమాట. ఓకే, పచ్చిమిరపకాయలు ఫ్లేవర్స్ మనం ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఓట్స్ కొంచెం బ్లాండ్ గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఫ్లేవర్స్ అవన్నీ ఎక్కువ వేసుకుంటున్నాము. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఎందుకంటే మనం వెజిటబుల్స్ అన్ని వేసుకుంటాం కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, కొత్తిమీర. సో ఈ ఓట్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అందుకే మనం ఉల్లిపాయలు అవాయిడ్ చేసాము, ఓన్లీ వెజిటబుల్స్ వేసుకుంటున్నాము. ఓకే, అన్ని చిట్పట్లు అడివే వేసావు, ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేస్తే కొంచెం మనకి కుక్ అయిపోతూ ఉంటుంది కదా. కొంచెం ఇవి సన్నగా కట్ చేసుకుంటే మనకి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు, కొంచెం త్వరగా అయిపోతుంది, మనకి ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినట్టు కుకింగ్ లో. క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాం. ఓకే, సో ఇన్ని వెజిటబుల్స్ అవసరమా అని జనరల్ గా చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఓట్స్ ఫైబర్ కాబట్టి కదా. అవును, కానీ ఒక్కొక్క వెజిటబుల్ లో కూడా మనకి డిఫరెంట్ న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి కదా. సో అందుకని మనం అలా ఎక్కువ వెజిటబుల్స్ వేసి తీసుకుంటే మంచిది. అండ్ ఆ ఓట్స్ లో ఉన్న కమదనం, ఆ స్వీట్నెస్ కొంచెం తగ్గించడానికి మనం ఈ రెసిపీ చూపించాం. ఓకే, సో అందుకని మనం కొంచెం ఉల్లిపాయలు కొంచెం అవాయిడ్ చేసుకున్నాం. అవును, ఓకే. సో కొంచెం సాల్ట్ వేస్తే మనకు అది అయిపోతుంది కదా. ఓకే, ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యాయి, కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. ఆహా, ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఓకే, డన్. ఇప్పుడు ఆ హాట్ వాటర్ మనం ఓట్స్ లో వేసేసుకుందాము. మూత పెట్టేసి కొంచెం మనకి మగ్గుతుంది. ఇది ఆఫ్ చేసేసి హాట్ వాటర్ మనం ఓట్స్ లో వేసేసుకుంటాం. కొంచెం పీల్ చేసుకుంటుంది కాబట్టి మొత్తం వేసేసుకోవచ్చు. కుక్ అయిపోతుంది కూడా, ఇక్కడే కుక్ అయిపోతాయి అన్నమాట. సాఫ్ట్ అయిపోతే మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఓట్స్ చక్కగా దగ్గర పడిపోయాయి కూడా, అయిపోయింది కూడా. ఆ వేడిలో ఇంకొంచెం ఉంటే బాగుంటుంది కాబట్టి కాసేపు పక్కన పెట్టేసాయి. అండ్ ఇక్కడ కూడా మనకి మగ్గాలి. అండ్ మీన్ వైల్ నాకు ఒక డౌట్ కూడా గుర్తొచ్చింది. ఓట్స్ మనం ఈ మధ్య కాలంలో కూడా కొంచెం ఎక్కువ చూపిస్తున్నాం, ఎందుకంటే అందరికి ఎక్కువ రెసిపీస్ తెలియదు కాబట్టి. అయితే సుప్రియ గారు ఫ్రమ్ హైదరాబాద్ యాక్చువల్లీ మెసేజ్ చేశారు, అంటే ఓట్స్ అందరూ తినొచ్చా అని. యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారంట, సో ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి
ఓట్స్ ఇంట్లో అలవాటు చేస్తున్నాను, బట్ అందరూ తినొచ్చా అన్నది డౌట్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేశారు. సో ఐ థింక్ చాలా మందికి క్లారిఫై చేస్తే బెటర్ ఏమో కదా. ఓట్స్ మనం అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది ఫస్ట్ స్టార్ట్ చేసింది డయాబెటిక్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి ఓట్స్ చాలా మంచిది అని. తర్వాత వెయిట్ లాస్ కి, సో దట్ వెయిట్ లాస్ కి కూడా మనకి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకోసం కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాము. డీటాక్స్ కి కూడా మనకి ఓట్స్ చాలా ఇంపార్టెంట్, సో అందరు డీటాక్స్ కోసం కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా పిల్లలకి కూడా ఈ మధ్య చిన్నపిల్లల నుంచి కూడా ఇస్తున్నారు, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల దాంట్లో ఉన్న మంచి అంటే కాంప్లెక్స్ కార్బ్స్, అంటే పిల్లలకి ఇలా కాంప్లెక్స్ కార్బ్స్ ఇవ్వకూడదు అని అయితే ఏం లేదు, ఎందుకంటే దాంట్లోంచి కూడా ఫైబర్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అవును. సో డైజెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే బాడీ వాటన్నిటికీ కూడా మనకి అలవాటు పడుతూ ఉంటుంది కాబట్టి సో అందరూ తీసుకోవచ్చు ఓట్స్. ఓకే. కానీ ఎవరికైతే గ్లూటెన్ సెన్సిటివిటీ ఉందో, అంటే చాలా మందికి గ్లూటెన్ పడదు, ఎందుకంటే వాళ్ళ బాడీలో ముందు నుంచే గ్లూటెన్ డైజెస్ట్ చేసే అది లేదన్న. ఓకే. సో అందుకని అప్పుడు గ్లూటెన్ ఏవైతే ఫుడ్స్ లో ఉంటాయో అవి అవాయిడ్ చేసుకోవాలి. మైదా, గోధుమ పిండి ఇలాంటి వాటిలో వీట్, ఎస్పెషల్లీ వీట్ రిలేటెడ్ ఫుడ్స్. ఓకే. సో వీట్ రిలేటెడ్, బార్లీ, ఇవన్నీ గ్లూటెన్ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఓట్స్ లో కూడా మనకి గ్లూటెన్ ఉంటుంది. సో అందుకనే ఎవరికైతే గ్లూటెన్ సెన్సిటివిటీ ఉందో వాళ్ళు కొంచెం ఓట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. సో అది కొంచెం మనకి ఇక్కడ ఒకసారి కుక్ అయిందో లేదో చూద్దాము. ఎస్, ఇంకొంచెం మనకి దగ్గర పడితే ఐ మీన్ కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం వేసింది క్యారెట్ అండ్ బంగాళదుంప ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇవి ఇలా ఉంచి ఎగ్ స్క్రాంబుల్ చేసుకున్నాము. ఎగ్ స్క్రాంబుల్ చేసుకున్నాము. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేసేస్తున్నా. పాన్ హీట్ ఎక్కింది, ఇంకా ఎగ్ బీట్ చేసేసి కొంచెం థిక్ అవగానే కలిపేసుకుంటే కొంచెం సాల్ట్ వేసేస్తాను ఓవరాల్ గా. మరి ఇది కూడా టేస్ట్లెస్ గా ఉండకుండా. ఓకే. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, చాలా మంది ఫ్రూట్స్ జ్యూసెస్ లాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ ఫ్రూట్స్ జ్యూసెస్ లాగా చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఫైబర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ చేసుకున్నప్పుడు ఇమీడియట్ గా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో తీసేసుకుంటేనే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మనకి మన బాడీకి లభిస్తుంది. కాబట్టి ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఇస్ గా ఫ్రూట్ లాగా తీసుకుంటేనే మంచిది, దానివల్ల మనకి మంచి న్యూట్రియన్స్ వస్తాయి అండ్ ఫైబర్ కూడా బాగుంటుంది. ఉప్మా ఎంత డిఫరెంట్ గా ఎగ్ కూడా ఈరోజు యాడ్ చేసుకుంటున్నాం ఉప్మాలో. సో ఆ ఎగ్ ఎలా యాడ్ చేస్తున్నాం అన్నది మీకు బ్రేక్ ముందే అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే ఎగ్ స్క్రాంబుల్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి కదా, ఇంకా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఓట్స్ వేసేద్దామా? బిఫోర్ దాట్ మనం మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్ వేసేసి మొత్తం ఓట్స్ కూడా వేస్తాం కాబట్టి. ఓకే. ఇప్పుడు ఓట్స్ వేసేస్తాను నేను దీంట్లో. సో ఎలాగో ఉప్మానే అనుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ పర్వాలేదు వస్తుంది. కొంచెం మనకి కుక్ చేసేటప్పటికి కొంచెం సెపరేట్ అవుతుంది. అవును, యాక్చువల్లీ కొంచెం నాకు కొబ్బరి తురుము చూస్తున్నట్టు కూడా అనిపిస్తుంది, అంటే ఆ ఫైబర్ అలా కనిపిస్తుంది అనుకుంటా. పీచ్ పదార్థం ఉంటుంది కదా, అందుకని. ఓకే. సో మిక్స్ చేసేసుకున్నాం కదా, డిష్ అవుట్ కూడా చేసేసుకుందాము. బిఫోర్ దాట్ కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే డన్. డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ బౌల్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఉప్మా కంటే కూడా కొంచెం డ్రైగా వచ్చినట్టే, అంటే బొంబాయి రవ్వతో చేసుకునే ఉప్మా కంటే కూడా. సో ఓట్స్ వేసేసుకుందాము అండ్ దాని పైన మనం ఎగ్ వేసేసుకోవచ్చు. మంచి ఫ్రైడ్ ఎగ్ లాగా వచ్చిందనమాట మనకి. అవును. కొద్దిగా పైనుంచి కొత్తిమీర. రెడీ. ఓకే. సో చూసారు కదా, చాలా డిఫరెంట్ గా ఓట్స్ తో ఉప్మా, అది కూడా ఎగ్ కాంబినేషన్ లో. మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ డిఫరెంట్ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి చూసేయండి. ఎగ్ ఓట్స్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ఎగ్ 1, నూనె 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు. ఎగ్ ఓట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం:
ముందుగా పాన్ లో నీళ్లు పోసుకుని మరిగించుకుని ఓట్స్ లో వేసి కాసేపు పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మిక్స్డ్ వెజిటబుల్స్, క్యాప్సికం, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకుని ముందుగా రెడీ చేసుకున్న ఓట్స్ మిశ్రమం కూడా ఇందులో వేసి బాగా కలుపుకుని కొద్దిగా నిమ్మరసం జల్లుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో ఎగ్ బీట్ చేసుకుని కొద్దిగా ఉప్పు వేసి స్క్రాంబుల్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి ఓట్స్ ఉప్మా వేసుకుని పైనుంచి స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్ మిశ్రమం కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ ఓట్స్ ఉప్మా రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. టేస్ట్ చూద్దామా ఇప్పుడు? ఓకే. సో ఇప్పుడు కొంచెం పొడిపొడలాడుతూ కూడా ఉంది కదా మనకి. అవును. అవును కదా, చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ వైజ్ పర్ఫెక్ట్. అసలు ఓట్స్ ఉప్మా లాగా లేదు కదా. అంటే రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది, అంటే కొంచెం టెక్స్చర్ వల్ల తెలుస్తుంది అంతే. టేస్ట్ మాత్రం ఈ వెజిటబుల్స్ అన్ని వేయడం వల్ల, అల్లం వెల్లుల్లిపాయ వేయడం వల్ల భలే ఉంది కదా. క్యాప్సికమ్ ఎగ్ తో పాటు కూడా చాలా బాగా కంబైన్ అయిపోయింది. అవును. అండ్ బాగా సెట్ అయింది కాంబినేషన్. మెయిన్ ఎగ్ ఎలాగా అని అనుకున్నాం కదా. సో బ్రేక్ఫాస్ట్ టైమ్ లోనే మనం ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాము. సో అదే టైంలో కొంచెం ప్రోటీన్ ఇలా నువ్వు చెప్తూ ఉంటావు కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేయాలని. సో ఇది ఐ థింక్ మంచి వైజ్ వే. సో ఇప్పుడు నాకు ఇది చూసిన తర్వాత ఇంకొక రెసిపీ గుర్తొచ్చింది. అది చక్కగా లీఫీ వెజిటబుల్స్ తో పంపించిన రెసిపీ అన్నమాట. సో ఫ్రమ్ బెంగళూరు మానస పంపించారు మనకి. సో ఇప్పుడు ఎలాగో మనం రెగ్యులర్ గా వాడే క్యారెట్, ఆలు ఇవన్నీ వేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం డిఫరెంట్ గా ఉండే లీఫీ వెజిటబుల్స్ తో ఫ్రై చేస్తే బాగుంటుంది కదా. సో లీఫీ వెజీ ఫ్రై అని చెప్పి రెసిపీ. మరి ఇప్పుడు అది చేసేద్దామా? షూర్, డెఫినెట్ గా తీసుకో మరి. ఓకే, సో మన హెల్దీ ఇంగ్రీడియంట్స్. ఓకే, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫ్రై ని కొంచెం మాడిఫై చేసి స్టిర్ ఫ్రై చేసుకుందాం అనమాట. ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి కొంచెం హెల్దీగా మనం చేసుకోవాలి కాబట్టి. అండ్ టొమాటోస్ కూడా వేసారు కాబట్టి మనకి కొంచెం స్టిర్ ఫ్రై అయితే ఇంకొంచెం మంచి కన్సిస్టెన్సీ వైజ్ కూడా మనకి బాగా. ఆకుకూరలు కూడా మరి ఎక్కువగా ఇదైపోకుండా ఉంటాయి కాబట్టి అది మంచి ఐడియా. సో ఇప్పుడైతే ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోతూ వెల్లుల్లి రెబ్బలు కట్ చేస్తావా, దంచుతావా? కట్ చేసి వేసుకుందాము. ఓకే, సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తా. కొంచెం ఆయిల్ వేసేసే. స్టిర్ ఫ్రై అన్నావు కాబట్టి దానికి సరిపడా ఆయిల్. ఫస్ట్ కొంచెం గార్లిక్. ఓకే, సో గార్లిక్ వేసేసుకున్నాము. జీలకర్ర వేసుకున్నాము. ఓకే, ఇలా స్టిర్ ఫ్రైస్ లో జీలకర్ర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అసలు గార్లిక్ వేగుతుంటే ఇంకా బాగుంది అరోమా. ఓకే, నెక్స్ట్ అండ్ ఉల్లిపాయలు వేసుకున్నాం ఇప్పుడు. సో ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు కొంచెం ఆకుకూరలతో పాటు కూడా చాలా మంది గార్లిక్ వేసుకుంటారు. అవును. సో మనం అది కూడా కొంచెం వేసుకున్నాం. జనరల్గా జింజర్ గార్లిక్ చాలా మంది వేసుకోరు, బట్ అప్పుడెప్పుడైనా వేసుకోవాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి మనకి గార్లిక్ చాలా సహాయపడుతుంది. అండ్ జింజర్ కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి, అంటే జాయింట్ పెయిన్స్ ఇలా ఎప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళకి వస్తూ ఉంటాయి అవి తగ్గడానికి కూడా మన జింజర్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అదొక్కటే కాదు, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. బట్ స్టిల్ అంటే మనకి దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం వేసుకుంటూ ఉంటే పర్వాలేదు. ఆనియన్స్ వేగాయి, లైట్ ఆనియన్స్ వేగాయి కదా. సో ఇప్పుడు ఆకుకూరలు వేసేసుకుని ఒకసారి మనం సాటే చేసుకున్నాము ఫస్ట్. సో పాలకూర, ఓకే, అండ్ బచ్చల కూర, ఇవి రెండు రకాలు వేసుకుంటున్నాం అనమాట మనం ఇప్పుడు. సో బచ్చలి ఆకు, పాలకూర. ఇప్పుడు కొంచెం ఆకుకూర మగ్గిపోతుంది కాబట్టి వేసేసుకున్నాము. ఓకే, లెట్యూస్ వేసేసుకున్నాము. లెట్యూస్ లాస్ట్ లో కూడా కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే అది మరీ మగ్గకుండా ఉంటే కూడా మనకి నచ్చుతుంది కాబట్టి. సో టొమాటోస్. ఓకే, స్టిర్ ఫ్రై అనుకున్నాం కాబట్టి మనం టొమాటోస్ వేసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై లాగా అవ్వకపోవచ్చు, అందుకని మనం స్టిర్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, సో క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు. రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్. ఎంత కలర్ఫుల్ గా ఉందో, అరోమా కూడా అంత బాగా వస్తుంది. సో జస్ట్ కొన్ని పీస్ వేసుకున్నాము. గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం. ఇది ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ సాలడ్ కదా. అవును, కొంచెం అన్ని రకాల స్టిర్ ఫ్రై చేసుకున్నప్పుడు సాలడ్ లాగా కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట. పొటాటో ఇప్పుడు జనరల్ గా డిన్నర్ టైంలో ఓన్లీ మనము చాలా మంది సాలడ్స్ తీసుకుంటూ ఉంటారు కదా, సో అలా కూడా తీసుకోవచ్చు. సో అందుకని వాళ్ళ కోసం కొంచెం ఇలా కొన్ని పొటాటోస్ వేసుకుంటే కార్బ్స్ కూడా మీట్ అవ్వచ్చు. అవును, ఓకే.
పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం సాల్ట్ ఇంకా పసుపు వేసేసుకున్నాము దీంట్లో. ఓకే, కొంచెం పసుపు. యాక్చువల్లీ పసుపు లేకపోయినా ఇది మంచి కలర్ఫుల్ బట్ టేస్ట్ కోసం కానీ హెల్త్ కోసం కానీ పసుపు వేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ కూడా మళ్ళీ తర్వాత వేసుకుంటామా సాల్ట్? మళ్ళీ కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం సేపు మగ్గడానికి సరిపోతుంది స్టిర్ ఫ్రై. సో ఓకే, సో బాగా కలిపేసుకున్నాం కాబట్టి కాసేపు మూత పెట్టేద్దాము. మగ్గుతుంది. అఫ్ కోర్స్ స్టిర్ ఫ్రై అన్నప్పుడు జనరల్ గా ఎక్కువ మూత పెట్టరు. అవును. బట్ ఏంటంటే ఉప్పు వేయగానే ఒక్కసారి మనం మూత పెట్టామంటే కొంచెం వాటర్ రిలీజ్ అయి త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకని హైలో పెట్టి మూత పెట్టేశాను. వ్యూస్ కోసం మరో టిప్. ఎవరికైతే డిహైడ్రేషన్ బాగా ఉందో వాళ్ళు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు కనుక తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో జస్ట్ వాటర్ ఒకటే కాదు, ఎలక్ట్రోలైట్స్ కూడా బాగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అండ్ వాటర్ బ్యాలెన్స్ బాగా వచ్చి డిహైడ్రేషన్ కూడా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. సో రోజు చాలా చాలా వెజిటబుల్ డే అయిపోయింది అనమాట మన హెల్దీ అండ్ టేస్టీలో. ఉప్మాలో కూడా చక్కగా వెజిటబుల్స్ వేసుకున్నాం అండ్ మానస గారు పంపించిన రెసిపీలో కూడా బోల్డ్ అని వెజిటబుల్స్ ఉన్నాయి. సో స్టిర్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట లీఫీ వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్ తో పాటు. వెరీ కలర్ఫుల్ గా ఉంది అండ్ చాలా బాగా కుక్ కూడా అయింది. సో మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్. ఓకే, జనరల్ గా ఇలానే తినేసేయచ్చు, ఇంకా గరం మసాలా కూడా వేయక్కర్లేదు. అవును. ఓకే, సో మానస గారు ఇచ్చారు కదా కొంచెం గరం మసాలా వేసుకున్నాము. లేదంటే అది కూడా అవాయిడ్ చేయొచ్చు బికాస్ మనకి ఇన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా. ఫ్లేవర్స్ ఆ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు. కొంచెం సేపు స్టిర్ చేసేసుకుని మనము ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం డ్రై కూడా అయిపోయింది మనకి స్టిర్ ఫ్రై కరెక్ట్ గా వచ్చింది. అవును, ఇంకా ఆఫ్ చేసేస్తే డిష్ అవుట్ చేసేసి బట్ ఎనీవేస్ మేము టేస్ట్ చూసే ముందు ఈ రెసిపీ తయారీ విధానం కావాల్సిన పదార్థాలు మరొకసారి చూసేయండి. లీఫీ వెజీ స్టిర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: జీరా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో 1, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, బచ్చలాకు 1 కప్పు, పాలకూర 1 కప్పు, లెట్యూస్ 1 కప్పు, రెడ్ క్యాప్సికం 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం 1/2 కప్పు, బంగాళదుంప 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత. లీఫీ వెజీ స్టిర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగాక పాలకూర, బచ్చలి కూర వేసి కాసేపు మగ్గించాలి. తర్వాత లెట్యూస్, టొమాటో ముక్కలు, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ పీస్, గ్రీన్ క్యాప్సికం, బంగాళదుంప ముక్కలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి మరోసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే లీఫీ వెజీ స్టిర్ ఫ్రై రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తాము ఈ కాంబినేషన్ ఎంత టేస్టీగా వచ్చిందని. మంచి బ్లెండ్. సాలడ్ చెప్పాలంటే యాక్చువల్లీ ఒక మంచి సాలడ్ లాగా తీసుకోవచ్చు. ఇలాంటి పాలక్ అండ్ క్యాప్సికమ్ కాంబినేషన్ తెలుస్తుంది కదా. ఆలు ఆఫ్ కోర్స్, అవును, ఇవన్నీ దేనికదే బాగా బ్లెండ్ అయ్యే వెజిటేబుల్ కావడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది. ఐ థింక్ అందుకే మనం తీసుకునే కాంబినేషన్ ని బట్టి ఓవరాల్ గా రెసిపీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఐ థింక్ మానస గారు అందుకే ఈ బచ్చలి ఆకుని వైజ్ గా వీటిలో ఇలా ఇంక్లూడ్ చేసేసారు అన్నమాట. యా, బాగుంది నిజంగా, కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది. సో న్యూట్రిషన్ ఇప్పుడు చెప్పాలన్నమాట. సో 2 రెసిపీస్ లో ఏం న్యూట్రిషన్ కవర్ చేసామన్నది. యా, సో ఫస్ట్ మనం చేసుకున్నాము ఎగ్ ఓట్స్ ఉప్మా. మామూలుగా ఓట్స్ ఉప్మా రెగ్యులర్ గా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. బట్ ప్లెయిన్ ఓట్స్ కాకుండా వెజిటబుల్స్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తేనే మన రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వగలం. అందుకని వెజిటబుల్స్ కూడా వేసి ఎగ్ కూడా యాడ్ చేసుకుని మంచి ప్రోటీన్ కూడా యాడ్ చేశాను. ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అయింది. మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఎగ్ నుంచి. ఇవి 2 కూడా మనకి చాలా ఫిల్లింగ్నెస్ ఇస్తుంది కాబట్టి మనం తర్వాత లంచ్ లో కూడా ఓవర్ ఈట్ చేయకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ మన క్యాలరీస్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అందుకనే మనకి ఓట్స్ అండ్ ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. సో మన డిష్ ఓవరాల్ గా మంచి ప్రోటీన్ అండ్ మంచి ఫైబర్ అలాంగ్ విత్ మంచి న్యూట్రియన్స్ కూడా వెజిటబుల్స్ నుంచి లభిస్తుంది. అండ్ ఇప్పుడు మనము మానస గారు పంపించిన వెజిటబుల్స్ మనం చేసుకున్నాం కదా. సో గ్రీన్ లీవ్స్ వైస్ గా వాడారు. అంటే బేసికలీ ఇలాంటిది ఇలాంటి అంటే కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ మనము సాలెడ్ లాగా తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. సో లైట్ గానే కుక్ చేసుకున్నాము విత్
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ అండ్ పొటాటోస్. ఎవరికైతే నైట్ టైంలో ఓన్లీ సూప్ అండ్ సాలడ్ తీసుకుంటున్నారో, ఎవరైతే చాలా తక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నారో ఫర్ వెయిట్ లాస్, అప్పుడు ఇలాంటివి చూస్ చేస్తే బెటర్. ఎందుకంటే కొంచెం పొటాటోస్ కూడా మనకి మంచి క్యాలరీస్ ఇస్తుంది కాబట్టి ఈ క్యాలరీ ఎనర్జీ ఉంటుంది, ఈ క్యాలరీస్ మనకి బ్యాలెన్స్ అవుతుంది. బికాస్ కొంచెం అయినా కార్బ్స్ ఉండాల్సిందే. నో కార్బ్ అసలు ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. లైట్ గా కార్బ్స్ తీసుకోవాలి నైట్ లో. కాబట్టి పొటాటోస్ మనకి ఆ కార్బ్స్ మీట్ అవ్వడానికి మనకి సహాయపడుతుంది. సో ఓవరాల్ గా ఒక మంచి ఫైబరస్ డిష్ అన్నమాట. సో ఎక్కడ ప్రోటీన్ లేదు, కొంచెం పీస్ నుంచి మనం లైట్ గా ప్రోటీన్ వస్తుంది కాబట్టి చాలా ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ అన్నమాట ఇది మనకి. సో రెండు కూడా మంచి ఫైబరస్ ఫుడ్స్ అండ్ చాలా న్యూట్రియంట్స్ కవర్ చేయడానికి స్కోప్ ఉన్న రెసిపీస్ అన్నమాట. సో డెఫినెట్ గా ట్రై చేయండి. మరి ఈ రెసిపీస్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etvlifeindia లేదా www.facebook.com/etvlifeindia లేదా www.twitter.com/etvlifeindia వీటిలో చూడొచ్చు. అలాగే మీరు ట్రై చేసే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ని మాకు పంపించాలి అంటే HNT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు పంపించాలనుకునే రెసిపీ లేదా మీకు ఏదైనా న్యూట్రిషన్ కి సంబంధించి హెల్త్ కి సంబంధించి డౌట్స్ ఉంటే అవన్నీ కూడా టైప్ చేసి 8008639139 కి వాట్సాప్ చేయండి లేదా healthyandtasty@etv.co.in కి మెయిల్ చేసేయండి. ఓకే, సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీస్ రెండు కూడా. ఓట్స్ ఉప్మా మీరు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు, బట్ ఇలా వెజిటబుల్స్ తో, ఎగ్ తో అండ్ ఇక్కడ చక్కగా లీఫీ వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్ ని ఎంత వైజ్ గా వాడుకోవచ్చు అన్నది ఈ రోజు చూసారు. డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 వండర్ఫుల్ ఐడియాస్ తో, 2 వండర్ఫుల్ డిషెస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బై.